హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య బ్లాగ్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చి హల్దీ ఫంక్షన్ అండి. మా సిస్టర్ మ్యారేజ్ ఈవెంట్స్లో నేను ఎలా సందడి చేశాను, హల్దీ ఫంక్షన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మేము హల్దీ ఫంక్షన్ వచ్చి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నామండి. అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి. మా ఇంటి పైన టెర్రస్ ఉంటుందండి, ఓపెన్ టెర్రస్. మొత్తం ప్లాంట్స్ అవి ఉంటాయి చుట్టూరా, చాలా అందంగా ఉంటుంది. కానీ మేమైతే మొత్తం ప్లాంట్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేసి చిన్న టెంట్ లాగా వేసుకొని మొత్తం డెకరేషన్ అంతా మేమే చేసుకున్నామండి. మాకు మా ఊర్లోనే చిన్న స్టేషనరీ షాప్ ఉందండి. సో మెటీరియల్ అంతా మేము ఎక్కువేం బయట తీసుకోలేదు, లేని మెటీరియల్ మటుకు బయట నుంచి తెప్పించుకున్నాము. మిగతాదంతా మ్యాక్సిమం షాప్లో మెటీరియల్ యూజ్ చేసి మాకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకున్నామండి. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు అన్ని హల్దీ సెల్ఫీ స్టాండ్ కానీ బిందులు కానీ అన్నీ నేను మ్యారేజ్ ఐటమ్స్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లోని పోస్ట్ చేశాను 1 by 1 అన్నది. మీరు అవి చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. ఇవన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్సేనండి. ఈ హల్దీ తాళి కూడా మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. మేము డెకరేషన్ అంతా ముందు రోజు నైటే చేసామండి. ఫుల్ డెకరేషన్ అంతా డే టైం లైటింగ్లో చూడండి, చాలా బాగుంటుంది అవుట్లుక్ అన్నది. మా టెర్రస్ మొత్తం చాలా డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయండి. వెజిటబుల్ ప్లాంట్స్ ఉంటాయి, మామూలుగా ఫ్లవర్స్ కూడా ఉంటాయండి. నేను కోవిడ్ టైంలో చాలా పెంచేదాన్ని మొత్తం ఇంట్లోనే. 1 year ఇంట్లో ఉన్నాం కదండి, అప్పుడు ఫుల్ మొత్తం అంతా ఫ్లవర్ అన్ని వెజిటబుల్స్ అన్నీ ఇంట్లోనే పండించేవాళ్ళం. కానీ ఇప్పుడు పేరెంట్స్కి ఓపికలు తగ్గిపోయి దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు. మేము అన్ని ఈవెంట్స్ సింగిల్ డే పెట్టుకోలేదండి. 2 days బిఫోర్ ఒకటి, 2 days బిఫోర్ ఒకటి అలా పెట్టుకున్నాము. ముహూర్తాలు కూడా అలానే వచ్చాయి. మామూలు హల్దీకి అయితే మనకు ముహూర్తం అది ఏం అవసరం లేదు కదండి. మ్యారేజ్కి 2 days ముందు పెట్టుకున్నాము. ఇంట్లో అయితే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, ఎక్కువసేపు మొత్తం అంతా ఎంజాయ్ చేయొచ్చు అనుకుని మేము ఇంట్లోనే అరేంజ్ చేసుకున్నాం. ఫైనల్లీ బ్రైడ్ అయితే రెడీ అయిపోయిందండి. పైకి తీసుకొస్తున్నారు. మొత్తం కంప్లీట్ అవుట్ఫిట్ ఎల్లో, జ్యువెలరీ ఎల్లో చూడండి, మంచి గ్లామరస్గా రెడీ అయ్యింది. చాలా ఎగ్జైట్మెంట్తో ఉందండి. పైనంతా వీళ్ళు ఏం చేశారు, నైట్ అంతా ఏం డెకరేషన్ చేశారు అని చూడడానికని చాలా ఎగ్జైటింగ్గా వస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఈవెంట్ స్టార్ట్ అయిందండి. ఇంట్లో అందరూ 1 by 1 వచ్చి తనకి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి నలుగు అది పెట్టారండి. ఇక్కడ నుంచి చూడండి, వీడియో అన్నది చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ నలుగు ప్రోగ్రామ్ అవ్వగానే మేము ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేద్దామా, వాటర్ ఎప్పుడు వేద్దామా అని రెడీగా బిందులు పట్టుకొని వెనకాతల పక్క ఉన్నామండి. ఈ పెద్దవాళ్ళు అందరూ ఎప్పుడు కంప్లీట్ చేస్తారా, మేము ఎప్పుడు నీళ్ళు ఉంపుదామా అని రెడీగా ఉన్నాము వెనకాతల. మేము హల్దీ ఫంక్షన్ మొత్తం ఎక్కువేం బడ్జెట్ ఏమీ స్పెండ్ చేయలేదండి. మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చేసుకున్నాము. మొత్తం డెకరేషన్ కానివ్వండి, మ్యారేజ్ ఐటమ్స్ కానివ్వండి, అన్నీ ఓన్గానే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మాకు కొంచెం ఫన్గా అనిపించింది. మొత్తం ఎంజాయ్ చేయడానికి టైం సరిపోలేదండి. ఓన్లీ హల్దీలోని మెహందీలోని మాత్రం ఎక్కువ ఎంజాయ్ చేసాము. మ్యారేజ్ అయితే అసలు టైమే దొరకలేదు మాకు. గేమ్స్ అవి కూడా మ్యారేజ్ టైంలో ఎక్కువ ప్లాన్ చేస్తాం కానీ ఎక్కడ టైం సెట్ అవ్వలేదు. అవి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. నలుగు పెట్టడం కంప్లీట్ అయిందండి. ఇక్కడ నుంచి మొత్తం మంగళ స్నానం అన్నది స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి తనకి ఎక్కువ మైగ్రేన్ ఉండడం వల్ల ఎక్కువ వాటర్ అన్నది వేయనివ్వలేదు. యాక్చువల్లీ మేమైతే ఫుల్గా తడిపేద్దాం అనుకున్నాము, కాకపోతే మళ్ళీ మ్యారేజ్కి ఇబ్బంది అవుతుంది, తన్ని స్ట్రెయిన్ చేయడం ఎందుకు అని సింపుల్గానే లాస్ట్లో ఇంకా డిసైడ్ అయ్యి సింపుల్గానే వేసేసాము. మొత్తం మా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఫస్ట్ అంతా చాలా రెడీగా ఉన్నాము ఎక్కువ వాటర్తో ఎంజాయ్ చేద్దామని. ఇంకా తనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము డ్రాప్ అయిపోయాం ఫైనల్లీ.
మేము ఫోటోగ్రాఫర్ని కూడా హల్దీ మెహందీకి ఏం పెట్టుకోలేదండి, ఇంట్లోనే మొత్తం మేమే కవర్ చేసుకున్నాం. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ మేమే తీసుకున్నాము. ఇంకా ఓన్లీ మ్యారేజ్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేలా మాట్లాడుకున్నాం ఫోటోగ్రాఫర్స్ అన్నది. సో ఇంకా మాకు ఎక్కువ ఫొటోస్ అయితే లేవు, చిన్న చిన్న ఫొటోస్ అయితే సరదాగా తీసుకున్నాం పోజెస్ అవిని. ఫైనల్లీ మేము హల్దీలో ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చూపించేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, త్వరలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను 1 by 1. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.